మంత్రి లోకేష్ గారు రేపు డైరెక్టర్ ఆఫీస్ని షిఫ్ట్ చేయడానికి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు ఎలా చేసుకోగలుగుతున్నారు నాబోటి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ సమస్యలన్నీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా 10%, ఇంకా 90% ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చి తర్వాత మీరు ఎంత చక్కగా అందరిని కుటుంబాల్లో కలుపుకుని కొత్త ప్రాంగణానికి కొత్త ప్రెమిసెస్కి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాబోటి వాళ్ళ సలహా. 12 సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీద ఉన్నటువంటి సాయి గారిని మీరు విచారణ చేసి తక్షణం మేము చెప్పిన ఎలిగేషన్స్లో కరెక్టా కాదా, నాగరాజు గారు మీరు చేశారు కదా పి నాగరాజు గారి మీద, అలాగే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఏకసభ్య ఎంక్వైరీ కమిషన్ ద్విసభ్య ఎంక్వైరీ కమిషన్ ఏదో ఒకటి వేసి ఈ ఉద్యోగస్తులందరి మనసుల్లో ఉన్నటువంటి ఆవేదనని మీరు గుర్తించి అవసరమైతే సీక్రెట్ బ్యాలెట్ పెట్టి వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకుని మీ ఆఫీస్ ప్రక్షాళన చేసి మీరే ఇంకో 2 ఏళ్ళు కొనసాగినా కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు అరక్షణ కొనసాగినా కూడా అది వాళ్ళ ఉసురు మీరు పోసుకున్నట్టు అవుతుంది. అన్ని బాధలు పడుతున్నారు, నిద్రలు లేని రాత్రులు చెప్తున్నారు చాలామంది. పేరుకి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం, మాకున్నటువంటి కష్టాలు ఎవరికి ఉండవు ఈ అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు. అవినీతి జరిగినా కూడా అదొక డిఫరెంట్ సెక్షన్గా ఉండదు, కానీ ఎంప్లాయీస్కి ఎప్పుడు ఇన్ని కష్టాలు లేవు. సాధారణ ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా ఇంత భంగం కలగలేదు. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో తీసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తీసుకోవచ్చు. 2014లో ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటేనే అదొక 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 ఎగ్జాంపుల్ కింద చెప్పేవాడు. మరి సాక్షాత్తు ఆయన కుమారుడు లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి ఈ శాఖలో ఇన్ని దారుణాలు, ఇన్ని ఎలిగేషన్స్, ఇన్ని బాధలు, ఎంప్లాయీస్కి ఇన్ని కష్టాలు మీ విజ్ఞతకి వదిలేస్తాను సార్. కానీ నాదొకటే కోరిక, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ సాయి శక్తుల మీకు చేతనైన పరిధిలో దయచేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించండి. ఎక్కడ సమస్య వచ్చినా నాకే చెప్పుకుంటున్నారని ఆయన ఈ మధ్య బాహాటంగా చెప్పారు. నా సాయి శక్తులను నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి. ప్లస్ ఈ బాధలు పడుతున్న వాళ్ళలో చాలా మంది ఆయన అభిమానులు కూడా ఉన్నారు. సో అభిమానుల బాధని తీర్చడం అనేది ఆయన బాధ్యత. చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తారు అని ఆయనకి కాస్త కోస్త మంచి పేరు ఉంది. స్వతహాగా కూడా వ్యక్తిగా కూడా ఆయన అట్లీస్ట్ బయటికి కనిపించడానికి ఒక మానవీయ కోణం చాలా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. నాకు తెలిసి మీకు తక్షణ న్యాయం జరగచ్చు. పూర్తి స్థాయిలో కాకపోయినా అన్ని సమస్యలు ఒకటేసారి పరిష్కారం కాకపోయినా నెమ్మదిగా ఒక్కొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఉంది. లేదు అంటే బాధితులు కోర్టుకు వెళ్ళాలో లేకపోతే కంప్లైంట్లు ఇవ్వాలో మా బాధ్యతగా, ఒక మీడియా సంస్థగా మా బాధ్యతగా మేమైతే సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళకి ఈ విషయాలను తెలియజేస్తున్నాము. వీడియోలో చెప్పనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి, చెప్పనటువంటి జీవోలు, చెప్పనటువంటి కోర్టు కేసులు అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రాసి వారికి నివేదిస్తున్నాం.